ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. ఇక్కడ ఏంటంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అబ్రాము గారికి దేవుని వాక్యం ప్రత్యక్షమై అబ్రాము గారితో మాట్లాడుతూ ఉన్నారు. అబ్రామా భయపడకుము, నేను నీకు కేడముగా ఉన్నాను, నీ బహుమానం అత్యధికమగునని చెప్పడం జరిగింది. అయితే అబ్రాము గారు, అయ్యా నీవు నాకేమిచ్చినా ఏమి లాభము, నాకు సంతానము లేదే, అయితే దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్త అగును కదా అని సెలవిచ్చినప్పుడు ఇక్కడ యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇదిగో ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీ వారసుడవుతాడని అబ్రాము గారిని బయటకు తీసుకొచ్చి, ఇదిగో నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుట నీ చేతనైతే లెక్కించుమని చెప్పడం జరిగింది. సో నీ సంతానం అలా అవునని ఇక్కడ యెహోవా అబ్రాము గారితో చెప్పారండి. అబ్రాము గారు అది నమ్మడం జరిగింది. సో ఇసుక రేణువులంత విస్తారముగా సంతానమునిస్తానని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన దేవుడు తప్పలేదు. అబ్రాము గారు అక్కడ అసలు సంతానం లేని వారుగా ఉన్నప్పుడు జనములకు తండ్రిగా ఆయన్ని దేవుడు చేసుకున్నారు. ఈ దినము మన జీవితంలో కార్యం జరగట్లేదేమో, ఎదురు చూస్తూ ఉన్నామేమో, రేపు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందా, నిరుత్సాహంతో కృంగిపోతూ ఉన్నామేమో. దిగులు పడకండి, ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుడు. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. అబ్రహాము నమ్మినట్లుగా మనం కూడా నమ్మాలి. అబ్రహాము తన వాగ్దానం పొందుకోవడానికి 25 సంవత్సరములు ఎదురు చూశారు. సో మన దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఆయన మన యందు కార్యము తగిన సమయంలో నెరవేర్చుకుంటారు. అయితే మనకు ఓర్పు అవసరము. చూడండి, సంతానము లేని అబ్రహాము గారికి దేవుడు జనములను తండ్రిగా ఆయన చేశారు. మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మనల్ని కూడా దీవించి విస్తరింపచేస్తారు. తన కార్యము మొదలు పెడుతున్నారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుల తండ్రి, ఎంతమంది అయితే కార్యము కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా, మీరు కార్యం జరిగించండి. నూతన ద్వారములు తెరవండి. ఇదిగో నాన్న, అబ్రహాము గారిని జనములకు తండ్రిగా చేసిన విధంగా ఈ బిడ్డలను కూడా దీవించి విస్తరింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.